హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు. ఈరోజు నేను మీకు బియ్యంతో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీకి నేను 1 కప్పు బియ్యంని బాగా వాష్ చేసుకొని 3 గంటలు బాగా నానబెట్టుకున్నాను. 3 గంటలు బాగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని అంతా ఒకేసారి వేయకుండా ఫస్ట్ 1/2 కప్పు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇలాచి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మిగతా వాటర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత బెల్లం కరిగించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యంకి 1.25 కప్పు వరకే బెల్లం తీసుకున్నాను. అందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. మీరు ఇక్కడ 1 కప్పు బియ్యంకి 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.25 కప్పు వేసాను. బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ కట్టేసేయాలి. తర్వాత వడగట్టుకోవాలి. వేడిగా ఉన్నదాన్ని వేసేసుకొని ఇలా వడగట్టుకున్న తర్వాత వెంటనే కలిపేసుకోవాలి. అట్లే వదిలేసామంటే ఉండలు కట్టేస్తాయి. ఈ విధంగా కంటిన్యూస్గా ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా కలుపుకొని అందులో చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. చిటికెడు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 to 4 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి జీడిపప్పు ముక్కలు వేసుకొని వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేసుకోవాలి. బెల్లము బియ్యం పేస్ట్ వేసేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని 12 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఫస్ట్ 12 మినిట్స్ పెట్టుకొని చూసుకోండి. కుక్ అవ్వకపోతే అప్పుడు చెక్ చేసి మళ్ళీ పెంచుకోవచ్చు టైము. ఇక నేను వెయిట్ ఏం పెట్టట్లేదు. వెయిట్ ఏం పెట్టకుండా కుక్ చేసుకొని 12 మినిట్స్ అయిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకూడదు. ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసి ఓపెన్ చేసుకొని నైఫ్తో గుచ్చి చెక్ చేసుకోండి. ఇది కొంచెం పచ్చిగా అనిపిస్తే మళ్ళీ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత అప్పుడు సైడ్స్ లూజ్ చేసుకోవాలి. నాకైతే కొంచెం పచ్చిగా అనిపించింది. నేను మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్నాను. 2 మినిట్స్ అయిన తర్వాత కొంచెంసేపు 10 మినిట్స్ వరకు ఓపెన్ చేయకూడదు. తర్వాత సైడ్స్ లూజ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉందంటే మనకి త్వరగా ఊడి రాదనమాట. అందుకే బాగా చల్లారిన తర్వాత ఉంచుకొని బాగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి కొంచెం అడుగు అంటుకుంటుంది. అల్యూమినియం కుక్కర్ అయితే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది చూసినట్లయితే మీకు ఇది చాలా పొరలుగా చాలా అందంగా ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. మైదా పిండి బదులుగా ఈ విధంగా బియ్యంతో బెల్లంతో చేసుకున్నారంటే పిల్లలు కూడా హెల్త్కి మంచిది. టేస్ట్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. మీరు దీన్ని కుక్కర్లో వద్దనుకుంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ప్యాన్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 to 16 మినిట్స్ కుక్ చేసుకొని మధ్యలో చెక్ చేసుకోవచ్చు. నైఫ్తో గుచ్చి చూస్తే తెలిసిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.